బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శుభకార్యాల్లో మావిడాకులు మనం గమనిస్తే ఏ పండుగైనా ఏ పర్వదినమైనా ఇంట్లో ఏ శుభకార్యమైనా వివాహమైనా అలాగే ఏ పండుగైనా కూడా మనం ఇంటికి గడపకి తోరణాలు కడుతూ ఉంటాం. మావిడాకుల తోరణాలు కట్టడం వెనుక ఆధ్యాత్మిక కోణంతో పాటు వైజ్ఞానిక కోణం కూడా అందులో ఎన్నో అంతరార్థాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఈ మావిడాకులే ఎందుకు కట్టాలి అని అంటే మావిడాకులు కానీ మామిడి పండ్లు కానీ మనకు హనుమత్ అనుగ్రహాన్ని విశేషంగా ప్రసాదిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మావిడాకు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆ ప్రదేశంలో మనకు దుష్ట శక్తులు దరిచేరవు. అలాగే మనం ఏదైతే కార్యం తలపెట్టామో అది శీఘ్రంగా సిద్ధి మనకు అనుగ్రహిస్తుందన్నమాట. మూడొక విశేషం ఏంటంటే మనిషికి ప్రకృతికి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచడం కోసం కూడా మావిడాకుల తోరణాలు కడుతూ ఉంటారు. అంటే ఏంటి, పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి పంచభూతాత్మకమైన ఈ శరీరం రెండిటికి అనుసంధానంగా ఉండటానికి కూడా ఆ మావిడాకులను ఇంటికి కట్టడం వల్ల మనకు ఒక సత్సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట ప్రకృతితోటి. అలాగే ఇంకొకటి మన వైజ్ఞానిక కోణంలో ఆలోచిస్తే ఏంటంటే ఈ మామిడాకులు వాడటం వల్ల ఏంటంటే ఇది మధుమేహ వ్యాధికి చక్కటి ఔషధంలాగా పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్ కానీ జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి కానీ మామిడాకుల రసాన్ని కూడా చక్కటి ఔషధంగా వాడుతూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా దుష్ట శక్తులు దరిచేరవు. మనకు ఒక ఆధ్యాత్మిక చింతన ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి గడపలకు కానీ ఇంటికి కానీ అటు చుట్టూ కానీ మనం ఎప్పుడైతే మామిడాకుల తోరణాలు కడుతూ ఉంటామో ఆ పచ్చదనం అనేది మన చుట్టూ ఎప్పుడైతే ఉంటుందో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మనిషి చాలా ఆహ్లాదంగా ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా కార్యం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఒక చింత అవుతుందో లేదో, సమయానికి అవుతుందో లేదో, అందరూ వస్తారో లేదో అన్న కంగారు ఉంటుంది. సో ఈ మావిడాకులు ఉపయోగించడం వల్ల ఏంటంటే మనకు కంగారు, ఒత్తిడి, చింతన అనేది తగ్గుముఖం పడుతుందన్నమాట. సో ఈ రకంగా ఇన్ని రకాల ప్రయోజనాలున్న ఈ మావిడాకులను ప్రతి ఒక్కరూ శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.